రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయిందంటే అది బీజేపీ చేసిన పోరాటాల ఘనతే అని అన్నారు ఎంపీ బండి సంజయ్. కరీంనగర్ రేకుర్తిలో బీజేపీ బూత్ విజయ్ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. దేశంలో రాజకీయాలు కూడా ఐపీఎల్ మ్యాచ్ లాగా తయారయ్యాయన్నారు. కెప్టెన్ నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ 400 సీట్లు దాటి మూడోసారి అధికారంలోకి వస్తుందన్నారు. రాజకీయ ఐపీఎల్లో ఇతర పార్టీలు ఓడిపోవడం ఖాయమన్నారు. తెలంగాణలో కూడా పార్లమెంటు పొలిటికల్ ప్రీమియర్ లీగ్ నడుస్తుందని అన్నారు. సింహం లాంటి కిషన్ రెడ్డి కెప్టెన్సీలో 17 సీట్లను గెలిచి టీపీఎల్ కప్ గెలవబోతున్నామని అన్నారు బండి సంజయ్. ఈ సమావేశం కాంగ్రెస్ లో టీఆర్ఎస్ లో పెట్టాలని పైతుంది ఎట్లా ఈ ట్యాగ్లు వేసుకొని కండోలు కప్పుకొని ఇంత సిస్టమేటిక్ గా ఇంత జోష్ తోని ఇది ఏ పార్టీతోనైతుంది? కేవలం భారతీయ జనతా పార్టీ. ఇది పైసలు ఇస్తే వచ్చినటువంటి పార్టీ కాదు, పైసలు ఇస్తే కొన్ని అమ్ముడు పార్టీ కాదు, అటువంటి కార్యకర్తలు కాదు. అవునా కదా? కొన్ని ఈ పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశమే ఇంత పెద్ద ఎత్తున జరిగిందంటే కరీంనగర్ లో ప్రజల ఆశీర్వాదం ఎవరి వైపు ఉన్నట్టు, ఎవరి మీద ఉన్నట్టు? అందుకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకేమో అభ్యర్థే దొరకలేడు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోటీ చేయాలన్నా వద్ద డైనాల నుండి కేసీఆర్ కుటుంబ సభ్యుడు కదా, కేసీఆర్ అని అనుకుంటాడు. ఎవ్వరు ఏకుండా అందరు పారిపోతుండ్రు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇక నేను కూడా కుటుంబ సభ్యుడిని పారిపోతే ఎట్లా అని చెప్పి ఆయన బలవంతంగా పోటీ చేస్తుండు. పైన బయట మాత్రం మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుండే ఆయన. అవునా కదా? ఇలా గెలిచేది మోడీ గారి ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో గెలిచేది భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ లో. ఏ సర్వే చూసినా కూడా ఆ పార్టీలకు మనకు అసలు పార్టీలు దరిదాపులేరు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రెండు పార్టీలు కలిసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను అప్రదిష్టపాలు చేయడము, నా మీద తప్పుడు ప్రచారాలు చేయడము, ఇష్టానుసారంగా మాట్లాడము, నేను చేసిన పనులను మోడీ గారి ఆశీర్వాదంతో నేను చేసినటువంటి అభివృద్ధిని చెయ్యలేదు అంటూ తప్పుడు ప్రచారం చేయడము, నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు ఎన్నిసార్లు చెప్పినా ఆటలతో సహా ప్రూవ్ చేసినప్పుడు కూడా వాళ్ళ చెవులకు వినబడతలేవు, వాళ్ళ కళ్ళకు కనబడతలేవు. కాబట్టి ఇలా ప్రజలు వాళ్ళను చీత్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని తిరస్కరించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బాజప్తా కరీంనగర్ పార్లమెంటును అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి సర్కార్ అన్న విషయాన్ని మనం స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉంది.